అయినా టైం తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ద మోస్ట్ హార్డ్ వర్కింగ్, ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ ద మోస్ట్ డిజర్వింగ్ సక్సెస్ని అందుకోబోతున్నటువంటి అమర్ గారు ఒక సుమతి శతకంతో స్టార్ట్ చేస్తారు తన స్పీచ్ని. కమాన్, అదే సుమతి శతకం. సుమతి శతకం. అప్పిచ్చువాడు వైద్యుడు. అది కాదు, శతకం మొత్తం సుమతి పద్యం. శతకం. పద్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమర్ గారు మా Already- ఇంట్లో అబ్బాయి, ఆల్రెడీ నేను ఏం మాట్లాడినా నన్ను ట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్ అమర్ గారు మన ఇంట్లో అబ్బాయి అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కాదు, జనుల ఆ పుత్రుని కనుగొని అని అనుకుంటారు. ఇప్పుడు అలాగా మీకు ఆ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అలా మీరు కూడా ఒక శతకం చెప్పేస్తే. సుమతి శతకం నేను చెప్తాను, చెప్తారా? చెప్పండి. వినదగురెవ్వరు చెప్పిన, వినదగు ఎవ్వరు చెప్పిన, వినినంతనే వేగపడక, విననంతనే వినినంతనే వేగపడక, విననంతనే వేగపడక, వివరింపతగున్ వివరింపదగున్, కనికల్లా కనికల్ల నిజము తెలిసిన నిజము మనుజుడిపో, తెలిసిన మనుజుడుపు, నీతిపరుడు మదిలో నీతిపరుడు మదిలో సుమతి. నా సుమతి శతకం. ఏందిరా? మీరు వెళ్ళిపోవచ్చు సార్, మీరే. రే 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 నీకు అన్నం పెడతా, వద్దురా ఆపరా అన్న. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికి నమస్కారం, వచ్చిన వాళ్ళందరికీ. అన్న బేసిక్గా ఏమీ లేని స్థాయి నుంచే స్టార్ట్ అయ్యానన్న. ఒక యూట్యూబర్గా స్టార్ట్ అయిన జీవితం 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అక్కడక్కడ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఆడిషన్స్కి వెళ్తూ చీ కొట్టించుకోవడం అవన్నీ కామన్, ఇవన్నీ జరిగేటివే. ఇవన్నీ చెప్పి నేను సింపతిని అయితే మళ్ళీ క్రియేట్ చేయను. ఎరా సింపతిని క్రియేట్ చేస్తున్నానని మళ్ళీ వేసుకుంటారు కాబట్టి నాకు వద్దు. సో నా కష్టం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వెనకాల ఏ గ్రౌండు లేదు, ఓన్లీ ఒకే ఒక గ్రౌండ్ ఉంది, నా కష్టం, నాకు ఒక టాలెంట్ ఉంది అనే ఒక గ్రౌండ్ తప్ప ఇంకే గ్రౌండ్ లేదు. అలా చిన్న చిన్నగా ఎక్కడ నేను ప్రూవ్ చేసుకోవచ్చో, ఎక్కడ నాకు ఒక గుర్తింపు వస్తుందో ఉన్న ప్రతి ఒక్క చోటనే నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎదురు చూస్తూ వచ్చిన తర్వాత వచ్చిన ఒకే ఒక మహత్తరమైన అవకాశం సుమతి శతకం నాకు మాత్రం. అంటే ఈ కథ విన్నప్పుడు అనుకున్నాను, అష్టాచమ్మ నాని గారికి ఎలా అయితే హిట్ వచ్చిందో నాకు ఈ సినిమా నుంచి అలాంటి ఒక వైబ్ అండ్ హిట్ వస్తుందని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన కూడా ఎంచుకున్న ఏదైతే ప్లాట్ ఉంటుందో అలాగా నేను కూడా ఒక చిన్న ప్లాట్ చేసుకున్నాను. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నాకు నేనుగా మార్చుకుంటూ నాకు నేనుగా ప్రూవ్ చేసుకుంటూ, సో వీడికి ఎందుకు ఇవ్వాలరా, వీడికి ఎందుకు చేయాలరా అనడానికి, ఓకే వీడిది చేయగలడు, ఇది చేస్తాడు అని చెప్పి నాకు నేను కష్టపడ్డానండి. సో నేను ఆ రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తిరుపతిలో జనాల్ని, పబ్లిక్ని, స్టూడెంట్స్ని ప్రేమతో అడిగిన ఒకే ఒక్క మాటని ఈరోజు మీడియా మీ అందరికీ మీ ముందు ఒక్కసారి అడుగుతున్నాను. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, నేనేంటో చూపిస్తాను. ఒక్క ఛాన్స్ అయ్యా. ఎందుకంటే చాలా కష్టపడి ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు, కానీ నేను ఇష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా సుమతి శతకం. నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ సినిమాతోనే నేను బయటికి రావాలి. నేనేదో రాత్రి పెద్ద హీరో అయిపోతానని చెప్పలేను, అయినా అది దేవుడి దయ. కానీ నించుంటాను ఈ సినిమాతో. ఒక కొత్త హీరో ఒక మంచి సబ్జెక్ట్తో నించున్నాడు అని మీ అందరికీ అయితే మాత్రం అర్థమవుతుంది. మనస్ఫూర్తిగా దేవుడి మీద ఇష్టంతో ఒకే ఒక మాట, మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అండ్ శ్రీధర్ గారు, వీళ్ళిద్దరు నన్ను ఎంచుకోవడమే, అసలు సెలెక్ట్ చేసుకోవడమే గొప్ప అనుకుంటాను. ఎందుకంటేనండి నాకన్నా మించిన ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు, మార్కెట్ ఉండేవాళ్ళు ఉన్నారు. సో అంటే అంటే మనం ఇంత పెడుతున్నామంటే ఇంత వచ్చేస్తుందిరా అనే ఆర్టిస్టులు, హీరోలు కూడా ఉన్నారు. నన్ను పిలిచి నాకు ఒక అవకాశం ఇవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ క్యారెక్టర్ అమర్ చేయగలడు, ఓన్ చేసుకుంటే బాగా చేయగలడు అన్న నమ్మకంతో నన్ను ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. సో నాయుడన్న ఫోన్ చేసి నన్ను పిలిచి కథ చెప్పిన తర్వాత, అన్న మీరు నన్ను ఎప్పుడు అనుకున్నారు అన్న. కథ రాసిన తర్వాత ఈ కథకి నువ్వే సెట్ అవుతావు అని అనుకున్నారు. నన్నే అనుకొని నన్నే పిలిచారు, దానికి ఇంకా సంతోషంగా ఉంది. అండ్ సేమ్ 2 pillars టు దిస్ మూవీ, చిన్న నాయుడన్న అండ్ ప్రదీప్ అన్న. వీళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా పిల్లర్స్ లేవండి. ఎందుకంటే నాయుడన్న ఎంత కష్టపడ్డాడో అంతకు మించిన కష్టం వాళ్ళిద్దరు పడ్డారు. డైలాగులైనా సరే,
స్క్రీన్ అయినా సరే, ఎడిటింగ్ వర్క్ అయినా సరే, డిఐ అయినా సరే, పాటల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన కేర్ తీసుకొని దగ్గరుండి చేశారు. అండ్ మా సుభాష్ ఆనంద్ గారు నాకు తెలిసినంత వరకు ఒక కొత్త హీరోకి, అప్‌కమింగ్ హీరోకి ఇటువంటి సాంగ్స్ వస్తాయని అయితే మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ రైటర్స్ గారు నిజంగా సార్ అంత మీనింగ్‌ఫుల్ ఉన్న లైన్స్ రాయడం అనేది నిజంగా గొప్ప సార్. మీరు బాగా వింటే మీరు 'సుమతి శతకం' మీరు సినిమా చూసిన తర్వాత అర్థమైందంటే పాటకి, సినిమాకి సంబంధం ఉంటుంది తప్ప, పాటకి, సినిమాకి సంబంధం లేకుండా ఏ పాట లేదు ఈ సినిమాలో. అంత అద్భుతంగా రాశారు. 'చేతిలో గీత' అనే ఒక లిరిక్ ఉంటది. దానికి ఏకంగా ఒక సీనే ఉంది. సో, దాన్ని ఉద్దేశించి సాంగ్‌లో పెట్టారు. ప్రతి ఒక్కటి కష్టపడి చేశారు. అండ్ మా అమ్మమ్మ, మా నాన్నమ్మ ఏదైనా సరే ఆవిడతో నేను చేసిన సరదా అయినా గానీ, షూటింగ్‌లో ఏదైనా సరే నిజంగా నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నిజంగా ఇది మాత్రం. మీరు రవితేజ గారితో ఫస్ట్ సినిమా చేసే పుణ్యం మీకు నిజంగా కలిగింది. నేను ఆయనని చాలామంది నువ్వు ఆయనకి పెద్ద ఫ్యాన్ అన్నా నేనేదో పైకి రావడానికి ఆయన ఎప్పుడూ ఆ పేరుని వాడుకోలేదన్నా. ఆయన అంటే నిజంగానే ప్రాణం, పిచ్చి. ఆయన ఏదో ఇస్తారు కదా, చాలామంది ఒక క్వశ్చన్స్ ఇది మీడియాలో వస్తున్న క్వశ్చనే, నీకు అవకాశం ఇస్తానని చెప్పారంట కదా ఏదంటే, ఎందుకండి ఆయన నా గురువు. దేవుడి దగ్గరికెళ్ళి అన్న స్వామి నాకు ఇది కావాలి, ఇది నెరవేర్చు ఎప్పటికైనా అని అడుగుతామే కానీ, స్వామి నువ్వు దేవుడైతే దిగిరా నాకు ఇప్పుడు ఇవ్వు అని మాత్రం మనం ఎవ్వరూ అడగం. నాకు అటువంటి ఆయన నా ఇన్స్పిరేషన్. నేను ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసి పెరిగిండేది ఆయన్నే కాబట్టి ఆయన నా ఇన్స్పిరేషన్గా నేను తీసుకొని నా గురువుగా భావించి ఆయనను చూస్తూ నేను యాక్టింగ్ నేర్చుకుంటూ ముందుకొచ్చాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 'సుమతి శతకం' ఈజ్ ఎప్పుడు ఎవరెస్ట్. మీ అందరికీ నచ్చుతుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఏందంటే ఏంట్రా ల్యాగు, ఏంట్రా బోరు అని మాత్రం ఫీల్ అవ్వరు. చాలా ఎంటర్‌టైనింగ్‌గా కట్ చేశారు నిజంగా అంటేనే సినిమాని. సినిమా నేను కూడా చూడలేదు ఇంకా. ఫస్ట్ కాపీ మొత్తం వీళ్ళే చూశారు. నేను అసలు ఇంకా చూడలేదు. వీళ్ళతో పాటు కూర్చొని చూద్దామని నేను ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ అందరిని అడుగుతున్నాను. నాకు వేరే సపోర్ట్ ఏమీ లేదండి. అన్న నాకున్న సపోర్ట్ అల్లా మీరే, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్, నన్ను చూపించే మీడియా వాళ్ళు మీరే. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. నేను తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నించొని మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇమ్మని మాత్రం నేను ఇంకోసారి అడగను. ఇది ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టార్మా హ్యాస్ సపోర్టెడ్ ఎ లాట్. నా బ్యాక్గ్రౌండ్లో నాకు బ్యాక్ బోన్గా నించొని స్టార్మాలో మా రఘు గారు కానీ, మా కిషోర్ అన్న కానీ చాలా సపోర్ట్ చేశారు. అండ్ రవితేజ గారి పర్సనల్ అన్న శ్రీనన్న, ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని ఉద్దేశించుకోవాల్సి వస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారన్న. అన్న మా గురువుగారు అడగగానే ట్రైలర్కి ఒక వీడియో బయట చెప్పలేదన్న. అన్న చెప్పిన మాట ఏంటి తెలుసా అన్న, నేను చూసిన తర్వాత చెప్తా అని చెప్పిన తర్వాత 15 days to 10 days గ్యాప్ తర్వాత నేను తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే దారిలో అప్పుడు నాకు వీడియో బయట వచ్చింది. ఏదైనా చూసిన తర్వాతే చేశారు. అంటే రేపొద్దున పెద్ద హీరోలు వచ్చి ఒక మాట చెప్పేస్తే ఆ సినిమా బాగాలేకపోతే రెప్యుటేషన్ పోయేది ఎవరికన్నా? మా గురువుగారికే కదా. ఎవరైనా సరే సినిమా బాగుంటేనే ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తారన్న. నేను మంచి సినిమా చేశానన్న, అది మనస్ఫూర్తిగా చెప్పగలను. చాలా మంచి సినిమా చేశాను. ఆ తర్వాత ఇంకా మీ చేతిలోనే ఉంది. దేవుడి రాత నాదంతే. అండ్ ఇంకొక టికెట్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం మా ప్రొడ్యూసర్ గారు చెప్పదలుచుకున్నారు. ఒక్కసారి టికెట్స్ కూడా ఈ అఫోర్డబుల్ ప్లానింగ్లోనే ప్లాన్ చేస్తున్నామండి. ఆల్ మల్టీప్లెక్సెస్ 150. ఓకే. ఆల్ మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా 150 టికెట్ ప్రైస్. సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా 100 రూపీస్. సో ప్రతి ఫ్యామిలీ మెంబరు ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. మంచిగా అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసిక్గా ఎడిటింగ్ గురించి నేను మాట్లాడాలి.
నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళినప్పుడు ఒకసారి జస్ట్ చూపించడానికి నన్ను తీసుకెళ్ళినప్పుడు అన్న ఒకటే అన్నారు, అన్న చాలా బాగా చేశారు, చేస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందని. మీరు చేసిన కట్స్ చూసిన తర్వాత నిజంగా ఒక పెద్ద సినిమా చేసిన రేంజ్లో ఫీల్లోనే ఉంది సార్. నిజంగా అంటే థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవ్వరికి ఏదో నార్మల్ బడ్జెట్ సినిమా చూసామే అనే ఫీల్ ఎవ్వరికీ రాదండి. నిజంగా అంత లావిష్గా చేశారు. అండ్ నేను చెప్పాలనిపించట్లేదు కానీ చెప్పక తప్పట్లేదు. ఇందాక వాడు చెవులో వచ్చి చెప్పాడు కాబట్టి, టేస్టీ తేజ. లేదు లేదు రారా లేదు లేదండి. నాకు తేజ బిగ్ బాస్ నుంచి ఇంకా బాగా క్లోజు. సో బయటకు వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య 1-on-1 సెషన్స్ ఎలా ఉంటాయో తెలుసు. 1-on-1 సెషన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మేము ఇద్దరు సరదాగా ఉంటాం. శోభ మా మధ్యలో ఇంకొకటి. సో అంటే ఏ పని చేసినా తీసుకోగలగాలండి. అంటే వాడు ఏది చెప్పినా నేను తీసుకోవాలి, నేను ఏది చేసినా వాడు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ అలాంటి ఈగోలు ఏం లేవు. అరే ఏంట్రా నమ్మదా ఇలా మాట్లాడుతున్నావు, బయట బాగోదు, అది నువ్వు మాట్లాడేదాన్ని నేను ఎంజాయ్ చేస్తా, దానికి తిరిగి నేను ఒక మంచి కౌంటర్ వేస్తా. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ స్క్రిప్ట్ని ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాము. పాపం మా ఇద్దరి మధ్యలో బాగా సఫర్ అయ్యింది మా శైలి, మా హీరోయిన్ అండి. సో షీఈ్ వెరీ టాలెంటెడ్. తనకి తెలుగు రాదు. ఇంగ్లీష్లో ఉన్న పేపర్ని మీరు ఇంగ్లీష్లో ఉన్న పేపర్ని మేము షార్ట్ చేసేటప్పుడు తన వెనకాల వేసుకొని కూర్చొని తను చదువుకుంటా ఉంది. మీరు లిప్ చూస్తే తెలుగులోనే లిప్ ఇచ్చింది తను. డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు కానీ తను నేర్చుకుంది, ప్రతిదీ నేర్చుకుంది. సాంగ్ లిప్ కూడా నేర్చుకుంది. నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న సాంగ్ ఒకటి ఉంటుంది, రొమాంటిక్ సాంగ్, లవ్ సాంగ్ ఒకటి సమీరా గారు పాడారు. చాలా బాగా చేసింది. అండ్ క్లైమాక్స్లో అసలు తన విశ్వరూపం ఏంటంటే మీరు చూస్తారు ఎలా ఉండబోతుందని. అండ్ వండర్ఫుల్ కోస్టార్. నిజంగా నువ్వు త్వరలోనే ఇంకా తెలుగు నేర్చుకొని ఎన్నో తెలుగు సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మహేష్ విట్ట కానీ, జేడీవి గారు కానీ, మిర్చి కిరణ్ గారు కానీ, ఆకెళ్ళ గారు కానీ, మేమందరం సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది ప్రతి ఒక్కటి. సో అంటే మాకు దీంట్లో నేను సుమతి శతకంలో అమర్దీప్ హీరో అనే దానికన్నా ఇందులో అన్ని పాత్రలు హీరోనండి. అన్ని పాత్రలు కలిస్తేనే సుమతి శతకం అయింది తప్ప నేను ఒక్కని కనిపిస్తే సుమతి శతకం అవ్వలేదండి. అది మీరు సినిమా చూశాక మీరా చెప్తారు. ఒక పాత్ర మీద నడిచే సినిమా కాదు ఇది. మల్టిపుల్ క్యారెక్టర్స్ ఆర్ ద హీరోస్ ఇందులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్. నా సినిమాకి ఒక మంచి లేబుల్ దొరికింది, నా సినిమాకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్కి నిజంగా అది ఎంత గొప్ప అండి. నాకు నిజంగా నేను ఎక్కడండి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా ఈ పోస్టర్లన్నీ చూసుకుంటా అంటే ఎప్పటికైనా ఇలా ఎదగాలి కదా అనే డ్రీమ్ ప్రతి ఒక్కరికే ఉంటుంది. నిజంగా నాకు ఇవి చూస్తుంటేనే ఆహా ఇది కదా నేను కోరుకోరుండేది ఇన్ని సంవత్సరాల్లో అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. కానీ మంచి సినిమా చేసుకున్నానని మాత్రం ధైర్యంగా ఉంది. ఏమాత్రం భయం లేదు, ఏమాత్రం బాధ లేదు. ఓన్లీ ఐ హ్యావ్ ఎ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ సుమతి శతకం. మైత్రి మూవీస్గా చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఐ గాట్ అన్ బిగ్ లేబుల్. అండ్ కన్నడలో కూడా కేవిఎన్ కానీ, తమిళ్లో ఏం సార్ జీకే. సో పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది. నిజంగా అప్కమింగ్ హీరోకి ఒక కొత్తవాడికి ఇంతకన్నా అదృష్టం ఏముంది సార్. థ్యాంక్ యూ అండి. మీరు అందరు సపోర్ట్ చేస్తారని ఈ సినిమాకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you so much, Amar garu. So happy for you and so proud of you. Wishing you a big success in theaters. So ఒక్కసారి మా మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్గా స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో ఆవిడకే మైక్ ఇచ్చేద్దాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న కళామ తల్లి ముద్దు బిడ్డలకి, సరస్వతీ పుత్రులకి, పత్రికా పుత్రులకి అందరికీ నమస్కారం. అందరినీ పుత్రులతో సమానంగా చూశాను, నాకన్నా చిన్న బిడ్డలు మీరందరూ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనాడు రవితేజ గారు ఫస్ట్ హీరోగా చేస్తున్న సినిమా నీకోసం, సీను వైట్ల గారి డైరెక్షన్లో వచ్చింది అది. ఆ సినిమాకి ఆ అబ్బాయి పట్నాయక్ గారు మ్యూజిక్ ఇచ్చారు. రవితేజ గారి ఫస్ట్ హీరోగా అయిన సినిమాలో నేను కూడా ఉన్నాను, హాస్టల్ వార్డెన్గా. సో అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ రవితేజ గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మా అమర్ ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో వాడికి నేను నాయనమ్మగా నా అదృష్టం మా శ్రీదేవి డ్రామా కంపెనీలో చూసి
మా నాయుడు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా ఆనందం. అలాగే ప్రొడ్యూసర్ గారు ఏమీ అడ్డు చెప్పకుండా కళామ తల్లికి నన్ను దగ్గర చేసి ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చారు. ఈ సూపర్ హిట్ల మధ్య ఈ సినిమా కూడా ఆ భగవంతుడి దయ వల్ల సూపర్ డూపర్ హిట్ కావాలని మనసా వాచ కర్మేణ అనుకుంటున్నాను. భగవంతుడికి తెలుసు ఏది మంచో ఏది చెడో అని. సంసారపక్షంగా కూర్చొని చూసే సినిమాలు తక్కువైపోయిన రోజుల్లో ఇలా మంచి ఫ్యామిలీ కాన్సెప్ట్ కామెడీతో మిక్స్ అయిన సినిమా ఉంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారు. అసలు నా మనవాడు మామూలుగా కాదు, తిరిగి అసలు మా ఇంట్లో వాళ్ళైతే సుమతి శతకం తప్పితే రీల్ వేరే రాదా, ఇన్స్టాలో రాదా అని అడుగుతున్నారు. ఒరే వచ్చిన వాళ్ళందరూ లైక్ కొట్టండిరా, ఇది నా సినిమా రా అని గొప్పగా చెప్తున్నాను. ఆ గొప్పతనం జనంలో కూడా మంచి పేరు రావాలి. ఎప్పుడు కూడా మంచి ఆదరించే మనుషులు ఉన్నారని నాకు తెలుసు. ఆదరించాలి. జై కళామ తల్లి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా సెంటిమెంట్ కూడా టేస్టీ తేజ గారు కరెక్ట్ టైంకి వచ్చారు. సో నాకు తెలిసి ఈ సినిమా ప్రమోషన్స్ని మీ భుజస్కంధాలపైన మోసి బోల్డ్ ప్రమోషన్స్ చేశారు. సో ఇప్పుడు మీ మాటలు కొంచెం బరువు కూడా తగ్గినట్టున్నారు. ప్లీజ్ పర్లేదు, కొంచెం రిలాక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ సారీ అండి, వేరే షూట్ దగ్గర నుంచి వచ్చేప్పటికి లేట్ అయింది. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా యొక్క సుమతి శతకాన్ని మేము ఎప్పుడైతే రిలీజ్ అని ప్రకటించామో అప్పటి నుంచి మీడియా వాళ్ళందరూ మీరందరూ ఎంతో అంటే ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. బేసిక్గా స్క్రీన్ మీద చూస్తానికి అమర్గాడు ఒకడే హీరో. ఇప్పుడే వచ్చాం కదా, కొంచెం ఇది కొంత పరిగెత్తుకుని వచ్చాను, ప్లీజ్ ఏమనుకోకండి. అంటే చూడడానికి ఆయన ఒక్కరే హీరో, కాకపోతే మీరు కూడా హీరో చెప్పుకుంటున్నారు. స్క్రీన్ మీద అమరే హీరో అండి. ఈ తెలియకుండా మా సినిమాలో 5 హీరోలు ఉన్నారు, మల్టీ స్టారర్ ఇది. ఫస్ట్ హీరో వచ్చి స్టోరీ ఓకే చేసిన మా ప్రొడ్యూసర్ గారు. మాకు మీరు అవునన్నా కాదన్నా ఆయన హీరోని, ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చి ప్రీమియర్స్ చేసి రేపు రిలీజ్కి కూడా తీసుకొచ్చారంటే ఆయన పెద్ద హీరో అండి. ఒకసారి మా ప్రొడ్యూసర్ గారు క్లాప్స్ అండి. అండ్ నెక్స్ట్ మా సెకండ్ హీరో వచ్చి మా డైరెక్టర్ గారు అండి. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీ లైన్తో కూడా ప్రొడ్యూసర్ గారిని ఒప్పించి సినిమా టేక్ ఆఫ్ చేసి కంప్లీట్ చేయగలరని నిరూపించిన మా డైరెక్టర్ గారికి ఒకసారి క్లాప్స్ అండి. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు వెనక 2 పిల్లర్స్లో నిలబడ్డారండి. ఒకటి ప్రదీప్ గారు మా కో డైరెక్టర్ గారు, అండ్ మా రైటర్ చిన్ననాయుడు అన్న. ఎప్పుడు వెనకే ఉంటాడు, ఎప్పుడు ముందుకు రాడు. ఈరోజు స్టేజ్ మీదకి 2 వచ్చారు. బేసిక్గా మా షూటింగ్ మేము నవంబర్లో ఎప్పుడో కంప్లీట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎప్పుడు డబ్బింగ్ ఏదో చెప్పుకొని వచ్చేసాం. కానీ ఈ 2 నెలల పాటు వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత పిల్లల్ని పెంచినట్టు ఈ సినిమాని పెంచి ఈరోజు రిలీజ్ దాకా తీసుకొచ్చారు. వీళ్ళిద్దరికి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళు ఇది మా స్టోరీ, మా సినిమా, మేమే చేస్తున్నాం, మేమే డైరెక్టర్, మేమే ప్రొడ్యూసర్ అనంతా ఓన్ చేసుకున్నారు. నాయుడు గారు ఆల్రెడీ మనకి కన్నడలో పెద్ద ప్రాజెక్టే చేశారు, డైరెక్టర్గా చేశారు. డైరెక్టర్గా చేసి కూడా ఇక్కడ నాయుడు గారు అడగడంతో వచ్చి ఈ సినిమా రైటర్గా పార్టిసిపేట్ చేస్తూ, రైటర్ అంటే ఆల్మోస్ట్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, ప్రతిరోజు మాతో పాటు ట్రావెల్ చేసి డెవలప్మెంట్స్ కోసం కష్టపడి అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కో డైరెక్టర్ గారికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు నాయుడు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నెక్స్ట్ ఈ 4 హీరోలు అయిపోతే మా 5వ హీరో, మా కనపడిన హీరో, ఎప్పుడు కెమెరా వెనకే ఉండే హలేషా గారు. ఒక్కసారి మీరు స్క్రీన్ కనుక చూస్తే అట్టట్టుండే నన్ను కూడా అందంగా చూపించాడు ఆయన. అందుకని హాలేషా గారికి సీరియస్లీ ఆయన ఇక్కడ రాలేదనుకుంటా. అన్న హాలేషా గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ వీళ్ళు ఈ రకంగా చెప్పాను కదా. నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేవాడికి సార్, నెక్స్ట్ సుభాష్ గారు ఎక్కడ ఉన్నారు సార్, క్రేజీ మ్యూజిక్ ఇచ్చారు, నెక్స్ట్ లెవెల్. బేసిక్గా డ్యాన్స్ రా నాతోనే ఇందులో 2 పాటలకు స్టెప్పులు వేయించాడు ఆయన. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ సింగిల్ కార్డు మా గోవింద్ మాస్టర్ సింగిల్ కార్డు అండి. స్టెప్స్ అన్నీ కొరియోగ్రఫీ చేసి అమర్ గారికి బాగా అలవాటైన కొరియోగ్రఫీతో ఈ సినిమాలో ప్రతి సాంగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎందుకంటే ఎక్కువేం మాట్లాడను, అందరి గురించి మాట్లాడేశాను. నెక్స్ట్ మాట్లాడాల్సింది మా హీరోయిన్ శైలి చౌదరి గారు. బేసిక్గా సరే ఓకే డన్. అమ్మాయికి తెలుగు రాకపోయినా నేర్చుకొని కష్టపడి ఈ ప్రాజెక్ట్ అనేది చేసింది. నాకు చాలా అంటే చాలా నమ్మకం ఉందండి, ఇది గ్యారంటీగా సక్సెస్ అయ్యిద్ది. ఈ సక్సెస్ మీట్లో ఇంతకన్నా మంచిగా చాలా బాగా మాట్లాడతానని చెప్పి కోరుకుంటున్నా. అండ్ క్లోజ్ చేసే ముందు మా అమర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. బేసిక్ ఎప్పుడైనా గాడు వచ్చేసిద్ది, హీరో అయిపోయాడు మావాడు కాబట్టి మర్యాద ఇస్తున్నాను. అమర్ గారి గురించి ఒక మాట మాట్లాడాలి. చాలా అంటే చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. వాడు ఎదుగుతున్నప్పటి నుండి చూస్తూ మీడియా అందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీని కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అమరో ఇది నీకు మంచి హిట్ అవ్వాలి, దీని తర్వాత ఆగకుండా నువ్వు మంచి సినిమా ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. అండ్ చివరిగా ఒక మాట, నాకు ఈ మూవీలో అవకాశం రావడానికి కూడా కారణం అమర్ గారే. అమర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మంజు గారు థ్యాంక్ యూ, రాగానే పైకి పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. మీడియా వాళ్ళందరూ మరొకసారి థ్యాంక్ యూ అండ్ సారీ అండి, లవ్ యూ అండి, థ్యాంక్ యూ. మా బాబోయ్ దడ్దడ్లాడించేశారు, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ టేస్టీ తేజ గారు, లేట్ అయినా టైం తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ద మోస్ట్ హార్డ్ వర్కింగ్, ద మోస్ట్